భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉన్న రాష్ట్రం గుజరాత్. గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్. మరపురాని పర్యటన కోసం గుజరాత్లో సందర్శించవలసిన ప్రదేశాలు కొన్నింటిని గురించి తెలుసుకుందాం. గుజరాత్లోని పోర్బందర్లో మహాత్మా గాంధీ జన్మించారు. మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమం గుజరాత్లోనే ఉంది. భారతదేశంలోని ధనిక రాష్ట్రాలలో ఒకటి గుజరాత్. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి నిలయంగా నిలిచింది. ఇక్కడ వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి పంట బాగా పండుతుంది. అందువలన వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన శాసనోల్లంఘన ఉద్యమానికి పునాది సబర్మతి ఆశ్రమం. సబర్మతి ఆశ్రమం నుండి 1930 మార్చి 12న మహాత్మా గాంధీ తన 78 మంది అనుచరులతో అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు యాత్రను ప్రారంభించారు. ఇది భారత స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన అహింసాత్మక ఉద్యమం. గుజరాత్లో అతిపెద్ద నగరం అహ్మదాబాద్ జనాభాలో 9వ స్థానంలో ఉంది. భారత ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీజీ గుజరాత్లోనే జన్మించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాత్ రాష్ట్రంలోనే జన్మించారు. గుజరాత్ ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. సహజమైన ఓడరేవు ప్రత్తి అధికంగా పండటం వల్ల వస్త్ర పరిశ్రమ, విదేశీ వాణిజ్యానికి గుజరాత్ నిలయంగా ఉంది. చాలామంది గుజరాతీయులు వ్యాపారపరంగా ముంబైలో సెటిల్ అయ్యారు. బ్రిటిష్ వలస రాజ్యాల కాలంలో మెరుగైన అవకాశాల కోసం చాలామంది గుజరాతీయులు ముంబైకి వలస వచ్చారు. ముంబై భారతదేశ ఆర్థిక రాజధాని. ముంబైకి గుజరాత్కి వ్యాపారపరమైన లావాదేవీలు ఉన్నాయి. సాల్ట్ మార్సెస్, రాన్ ఆఫ్ కచ్. భారతదేశంలోని పశ్చిమాన ఉన్న రాష్ట్రమైన గుజరాత్ గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ అని పిలువబడే చిత్తడి నేలలను కలిగి ఉంది. గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ వద్ద సూర్యాస్తమయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది ఈ ప్రదేశం. గిర్నార్ హైకింగ్. గుజరాత్ ఒకవైపు గిర్ ఫారెస్ట్, మరొక వైపు రాన్ ఆఫ్ కచ్ ఉప్పు ఎడారితో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. గిర్నార్ అనే ప్రాంతం ట్రెక్కింగ్కు అనువైనది. గిర్నార్ కొండలు అనేక రకాల మొక్కలు మరియు జంతువులకు నిలయంగా ఉంది. ట్రెక్కింగ్ వాళ్లకు ఇక్కడ మంచి అవకాశం దొరుకుతుంది. గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ మాత్రమే ఆసియాటిక్ సింహాలు కనిపించే ప్రదేశం. ఈ ప్రదేశంలో అంతరించిపోతున్నటువంటి సింహాల జాతిని మనం చూడవచ్చును. దండి. ఈ గుజరాత్ పర్యాటక ప్రదేశం గుజరాత్లో ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రదేశం. అప్పటి స్వాతంత్ర యోధుల ధైర్య సాహసాలను గుర్తు చేస్తుంది ఈ ప్రదేశం. దండి మార్చ్ చరిత్ర పుటల్లో సజీవంగా నిలిచి ఉంది. సోమనాథ్ దేవాలయం. చంద్రుడి శాపాన్ని తొలగించుకోవడానికి ఈ ప్రదేశంలో సరస్వతి నదిలో చంద్రుడు స్నానం చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని అంటారు. కనుకనే ఈ ప్రదేశానికి సోమనాథ్ అనే పేరు వచ్చింది. ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని వెరావల్ సమీపంలో ఉన్న ప్రభాస్ పటాన్లో ఉంది. కపిల, హిరణ, సరస్వతి నదులను కలిపి ఇక్కడ త్రివేణి సంగమం అంటారు. మహాభారతం ప్రకారం ఈ త్రివేణి సంగమమే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టిన ప్రదేశంగా చెప్తారు. శ్రీకృష్ణుడు తన దేహాన్ని చాలించిన మరుక్షణమే అరేబియా సముద్రం ద్వారకను ముంచెత్తిందని, సముద్రం అడుగు భాగాన శ్రీకృష్ణుని ద్వారకా నగరం ఇప్పటికీ ఉందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. శ్రీకృష్ణుడు నడయాడిన భూమి ద్వారక. ద్వారక శ్రీకృష్ణుడు నిర్మించాడని నమ్మే పురాతన నగరం ఇది. ఇది గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్లో ఉంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడని నమ్ముతారు. ప్రస్తుత ద్వారక ద్వారకాధీశ ఆలయం. ఇది హిందువులకు చాలా ముఖ్యమైనది. ద్వారకను మొదట కుశస్థలి అని పిలిచేవారు. ఈ నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాలకు సముద్ర గల్పంలో కలిసిపోయిందని చెప్తారు. ఈ ద్వారక హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రం. లోతాల్. సింధు నాగరికత పట్టణం లోతాల్. ఇది సుప్రసిద్ధ సింధు లోయ ప్రదేశం. 4500 సంవత్సరాల నాటి నగరం ఇది. సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో జరిగిన పురావస్తు శాఖ త్రవ్వకాల్లో ఈ నగరం బయటపడింది. సింధు నాగరికత ఆనవాళ్లు మనం చూడవచ్చును.
సింధు నాగరికత పట్టణ నాగరికత అని వీరు మంచినీరు మురుగునీరు సౌకర్యాలు రెండూ కలిగి ఉన్నాయని మనకు తెలుస్తుంది. గాంధీనగర్లో హస్తకళలు అభివృద్ధి చెందాయి. ఇక్కడ మగ్గం వస్త్రాలు ఖాదీ వస్త్రాలు తయారు చేయబడతాయి. గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా ఇక్కడి ప్రజలు నూలు వడికి వస్త్రాలను తయారు చేసేవారు. అలా హస్తకళలు చేనేత వస్త్రాల తయారీకి గాంధీనగర్ ప్రసిద్ధి. కచ్ ఎడారి వన్యప్రాణుల అభయారణ్యం గుజరాత్లోని కచ్లో ఈ అభయారణ్యం ఉంది. ఇక్కడ అనేక రకాల ఫ్లెమింగో పక్షులు చూడవచ్చును. గుజరాత్లోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఇది ఒకటి. పోర్బందర్కి కూడా ప్రతి సంవత్సరం వలస పక్షులు వస్తూ ఉంటాయి. శీతాకాలంలో ఫ్లెమింగోలు, గ్రిబ్లు, కొంగలు, గల్స్ వంటి ఎగిరే పక్షులు వస్తూ ఉంటాయి. భారతదేశ పాల రాజధాని ఆనంద్. గుజరాత్లో మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆనంద్లో ఉన్న అమూల్ ప్లాంట్ను సందర్శించవచ్చును. చార్లీ అండ్ ద చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించవచ్చు. స్వామి నారాయణ్ మందిరాన్ని కూడా చూడవచ్చు. జునాగఢ్లో బౌద్ధ గృహలు. ఇవి 3-4 శతాబ్దాల కాలం నాటివి. సన్యాసుల పరిపాలనా కేంద్రాలుగా పనిచేసిన రాతితో చెక్కిన మందిరాలు ఇవి. జునాగఢ్లో బౌద్ధ గృహాలని మనం తప్పక దర్శించాలి. డయ్యూలోని నైదా గుహ. డయ్యూ కోట శివార్లలో నైడా గుహలు ఉన్నాయి. ఈ గుహలు పురావస్తు శాస్త్రవేత్తలు, ఫోటోగ్రాఫర్లకు ఇష్టమైనటువంటి ప్రదేశాలు. పటాన్లోని దేవాలయాలు. పటాన్లో జైన దేవాలయాలతో పాటు 100 ఆలయాలు ఉన్నాయి. గుజరాతీ వ్యాకరణాన్ని సృష్టించిన హేమచంద్ర పండిట్ మందిరాన్ని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. శ్రీకృష్ణుని మందిరం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. మోథేరా సూర్య దేవాలయం. గుజరాత్లోని మొహానసా జిల్లాలోని మోథేరా గ్రామంలో ఉన్న సూర్య దేవాలయం సూర్యునికి అంకితం చేయబడింది. హిందూ దేవాలయాల్లో ముఖ్యమైనది. దీనిని చాళుక్య రాజవంశానికి చెందిన భీమాచే నిర్మించబడింది. ఇది పురాతనమైనటువంటి గుజరాత్లోని సూర్య దేవాలయము. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా సమీపంలో నర్మదా లోయలో ఉన్న 182 మీటర్ల ఎత్తుగల ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం దర్శించవచ్చును. ప్లీజ్ విజిట్ అవర్ గుజరాత్.